వెల్కమ్ టు క్యాంపస్ స్టడీ సర్కిల్. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 1250 సంఖ్యను ఏ కనిష్ట సంఖ్యచే భాగించిన ఆ సంఖ్య ఖచ్చితమైన వర్గం అవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో మనకు 1250 మస్ట్ బి డివైడెడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. ఏ నెంబర్ చే కట్ చేస్తే అది పర్ఫెక్ట్ గా స్క్వేర్ అవుతుంది అన్నాడు. ఏ నెంబర్ అని తెలిస్తే మనకు తెలియదు కాబట్టి దీన్ని మల్టిప్లై చేయాలన్నా డివిజన్ చేయాలన్నా ఏం చేయాలి, మనం ఫ్యాక్టర్స్ మెథడ్కి వెళ్ళాలన్నమాట. సో మల్టిప్లై చేయాలన్నా డివిజన్ వెళ్ళాలన్నా కూడా మనం ఫ్యాక్టర్స్ మెథడ్కి వెళ్ళాలి. సో ఫ్యాక్టర్స్ అంటే మనకి ఇక్కడ 1250 అనే నెంబర్ను మనం ప్రధాన సంఖ్యల చేత, ప్రైమ్ నెంబర్ చేత మాత్రమే కట్ చేయండి. సో మనకు 2 చేత చేసుకున్నట్లయితే 625 అవుతుంది. నెక్స్ట్ 3లో పోతుందా, పోదు. సో 5లో పోతుంది. 5 ఇది 125 టైమ్స్, అగైన్ 5 ఇది 25 టైమ్స్, అగైన్ 5 ఇది 5 టైమ్స్. మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్లు అంటే 2 నెంబర్స్ ఒక సెట్ లాగా తీసుకోవాలన్నమాట. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 స్క్వేర్ ఒక సెట్, ఇంకో 5 స్క్వేర్ ఉంది, ఇంకా 2 ఉంది. ఇప్పుడు 1250 ఇది 1250 అవుతుంది అనమాట. దీంట్లో స్క్వేర్ లేకుండా ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కట్ చేయాలి మనం. అంటే ఏమవుతుంది, 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 2. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా ఏముంది, మనకు 2 ఉంది. ఈ 2ను కట్ చేయాలంటే 2 అనే నెంబర్ కింద ఉండాలి. అంటే ఇక్కడ ఫైనల్గా నీ ఆన్సర్ ఏంటిది అని అంటే 2 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కట్ చేయాలి కాబట్టి అదే నెంబర్ కింద ఉండాలి కాబట్టి దాన్ని మనకు ఆన్సర్గా తీసుకోవచ్చు. డివిజన్లో మల్టిప్లై అయినా కూడా అదే ఆన్సర్ వస్తుంది, స్క్వేర్లో మాత్రం. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకోండి, 5 స్క్వేర్ 3 స్క్వేర్ 3 ఇంటూ 5 అని ఉంది అనుకోండి. ఇందులో ఎక్స్ట్రా ఏముంది, ఇది ఆల్రెడీ పర్ఫెక్ట్గా స్క్వేర్, ఇది స్క్వేర్, ఇది ఎక్సెస్ ఉంది కాబట్టి ఈ 2 కట్ చేయాలి. అంటే 15 ఈజ్ ద ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇది సపోజ్ సర్టన్ నెంబర్, వేరే నెంబర్కు. అంతేగాని 3లు 3 ఉన్నాయి కదా అని 3 క్యూబ్ వేయకూడదు, జతలుగానే తీసుకోవాలన్నమాట, ఎందుకంటే స్క్వేర్ కాబట్టి అనమాట. సో రైట్. సో మనకు ఒకవేళ ఇలా ఉంది అనుకోండి, 2 ఇంటూ 3 ఇంటూ 5, ఇందులో ఏమైనా స్క్వేర్ ఉందా, లేదు. కాబట్టి మొత్తం సెట్ మనం కట్ చేయాల్సిందే. అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5 ఈజ్ ద ఆన్సర్ వస్తుంది దీంట్లో. ఈ క్వశ్చన్లో ఇది ఆన్సర్ అవుతుంది, ఈ క్వశ్చన్లో ఇదే ఆన్సర్ అవుతుంది, ఈ క్వశ్చన్లో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్. మనకు ఫుల్ వీడియో క్లాసెస్ కోసం మన క్యాంపస్ స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి. సో మనకు ఆఫ్లైన్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచెస్ ఉన్నాయి. సో స్పెషల్గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. బేసిక్స్ చెప్పిన తర్వాతనే క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మనకు వీక్లీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మనకు. సో ఈ నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు వివరాలు తెలుస్తాయి.